హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఈదురుగాలతో సిటీ అంతటా వర్షం పడడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వానకు సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇక హైదరాబాద్లోనూ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రెటిక నగరంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీలో రైన్ ఎఫెక్ట్ ఎలా ఉంది? గంట సేపటి క్రితం స్టార్ట్ అయినటువంటి వర్షం ఖైరతాబాద్, కూకట్పల్లి, షేర్లింగంపల్లిలో కురిసింది. అయితే ఇప్పుడు ఐజాజ్ వైపు ఇప్పటి వరకు సెంట్రల్ తో పాటు వెస్ట్ జోన్ లో కురిసినటువంటి వర్షం ఇప్పుడు ఈస్ట్ జోన్ లో వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి మ్యాప్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఎల్బీ నగర్, చార్మినార్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహదీపట్నం, దాని తర్వాత బండ్లగూడ, ఫలక్నుమా, యాకత్పుర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. మరోవైపు కోటి, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా జోరుగా వర్షం పడుతుంది. కాప్రా వైపు ఒక ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్, అల్వాల్ ప్రాంతాల్లో కూడా ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఇంతసేపటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఏ ప్రాంతాల్లో వర్షం పడిందో అక్కడ ప్రస్తుతం వర్షం ఏమీ పడట్లేదు. కానీ ఇప్పుడు ఈస్ట్ జోన్ వైపు అండ్ చార్మినార్ జోన్ లో వర్షం మోస్తారు పడింది. సెంట్రల్ జోన్ లో మాత్రం ఆకాశం మొత్తం మేఘావృతమైన అయింది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు వర్షము ఎక్కడెక్కడ ఎన్ని సెంటీమీటర్లు కురిసింది అనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. వాతావరణ శాఖ మాత్రం రెగ్యులర్ గా ఈ ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం పడుతుంది అనే అంశం పైన రెగ్యులర్ గా మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. ఒక షేర్లింగంపల్లిలో మాత్రమే 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అప్డేట్ ఉంది. మేబీ మరి కాసేపట్లో పూర్తి స్థాయి లైవ్ అప్డేట్ వాతావరణ శాఖ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. సో ప్రస్తుతం అయితే చార్మినార్, రాజేంద్ర నగర్, ఫలక్నుమా, యాగత్పుర, చంద్రాయన్గుట్ట, బండ్లగూడ, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతుంది. సో ఈ వర్షం కాస్త మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. క్లారిటీగా అయితే ఎందుకంటే కొంచెం క్రితం ఖైరతాబాద్, ముస్తాఫిద్, భరత్ నగర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లిలో కురిసినటువంటి వర్షం మిగతా ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది. ఈ ప్రాంతాల్లో కంటిన్యూ పడుతుందని చెప్పినప్పటికీ ప్రస్తుతం అయితే ఖైరతాబాద్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి వైపు మాత్రం వర్షం ఆగిపోయింది. కానీ అవతల వైపు ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం పడుతుంది. మరి ఎక్కువ ఇబ్బందులు రాకపోయినప్పటికీ రోడ్ల మీద కూడా ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడం కొంతమేర ఇబ్బందులు అయితే తప్పినట్లు అని చెప్పుకోవచ్చు. జనాలకి రోడ్ల మీద ట్రాఫిక్ లేకపోవడంతో వాహనాల్లో కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ వర్షం మాత్రం రాత్రి వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా ఉన్నటువంటి వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షము పడేటువంటి సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు. సో వర్షము ఎప్పుడు ఎక్కడ ఎంత మేర వర్షం పడుతుంది అని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు నిరంతరం అలర్ట్ గా ఉండాలని, ఎక్కువ ఇబ్బంది వస్తున్నటువంటి ప్రాంతాలు లేకపోతే వచ్చే ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలి. దాంతో పాటు బస్తీలలో ఇంటర్నల్ రోడ్స్ కొంతమేర డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు రెగ్యులర్ గా ఇక్కడైతే చిన్న వర్షానికి కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ఆ ప్రాంతాల్లో పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాలి అని ఉన్నతాధికారులు, దాంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వర్షం మాత్రం ప్రస్తుతం కుత్బుల్లాపూర్ పాటు కాప్రా, మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఉప్పల్, తార్నాక, హప్సిగూడ, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లు వాతావరణ శాఖ అప్డేట్ ఇస్తుంది. మరోవైపు చార్మినార్, ఫలక్నుమా, యాకత్పుర, చంద్రాయన్గుట్ట, బండ్లగూడ, రాజేంద్ర నగర్, అత్తాపూర్, లంగర్ హౌస్, దాంతో పాటు ఈ ప్రాంతాల్లో అంటే
ఈస్ట్ జోన్ తో పాటు చార్మినార్ జోన్ లో ప్రస్తుతం ఓ మోస్తారు వర్షం, కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుండగా నగరం మొత్తం కూడా ఆకాశం మేఘావృతం అయి ఉంది. రాత్రి వరకు వర్షాలు మేబీ కంటిన్యూ అవ్వచ్చు. పెద్ద మొత్తంలో పడకపోయినప్పటికీ ఓ మోస్తారు వర్షాలు లేదంటే ముసురుతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సిబ్బందితో పాటు జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు సూచించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారీ చెట్ల దగ్గర కావచ్చు, లేకపోతే కరెంటు స్తంభాల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ చిన్న వర్షాన్ని కూడా దాదాపుగా 70 నుంచి 80 డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్. సో దానికి అనుగుణంగా వాటర్ బోర్డు అధికారులు కూడా ప్రొయాక్టివ్ గా పనిచేయాల్సి ఉంది. వాళ్ళ ఆధ్వర్యం కావడంతో వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి సిబ్బంది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ లేకపోవడంతో డ్రైనేజ్ ఫ్లో అనేది బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. కుత్బుల్లాపూర్, అల్వాల్ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ పొంగుతున్నాయి. మరోవైపు ఎల్బీ నగర్, సరూర్ నగర్ లో కూడా డ్రైనేజ్ పొంగి జనాలకు ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం ఈస్ట్ జోన్ లో కొంతమేర వర్షాలు మోస్తారు వర్షాలు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది.